ప్రైజ్ లార్డ్. బాగున్నావా తమ్ముడు? బాగున్నాను. చూశాను తమ్ముడు, నీ లైవ్ వీడియో ఒకటి చూశాను. అవును. బాగుంది. అవునా. అయితే మరి ఏమనుకుంటున్నావు, ఏంటి లాస్ట్ కన్క్లూడ్ ఏంటి అనేది కనుక్కుందాం తమ్ముడు ద్వారా అని చెప్పేసి చేశాను అనమాట. కన్క్లూజన్ అంటేనా, ఇప్పుడు ఇప్పుడు యేసు ప్రభుని సొంతగా నువ్వు అంగీకరించినట్టేనా? ఇక ఆయన పనిలోనే ఉంటానని చెప్పేసి ఫిక్స్ అయిపోయినట్టేనా? అవునవును. చాలా మంది అంటున్నారు ఆయనది యాక్టింగ్, అది ఇప్పుడు మొత్తం మళ్ళీ ఏదో డ్రామా చేయించారేమో కరుణాకర్ సుగుణ కానీ లలిత్ కుమార్ గారు కానీ అని అంటున్నారనమాట. అదే అదే అదే. అంటే నేను చాలా మంది వీడియోలు పెడుతున్నారు. పోతే విజయవాడ ఎవరో సంథింగ్ ఆ బ్రదర్ ఎవరు అంటున్నారు నీకు హిందూ అంటే ఇక్కడ నుండి దాంట్లోకి వెళ్ళావు, మళ్ళీ దాంట్లో నుండి ఇక్కడికి రావడానికి అంటే అటు వాళ్ళు రానివ్వలేదు, ఇటు వీళ్ళు అదే అవి వాళ్ళకు వాళ్ళు అలా అభిప్రాయపడి వాళ్ళకు వాళ్ళు ఉద్దేశాలని అలాగా పెట్టేసుకొని మాట్లాడుతున్నారు. బట్ ఎవరిష్టం వాళ్ళది. అంటే వాళ్ళకి అలా అర్థమైంది, అంటే మనం ఏం చేయలేం కదా. అయితే ఒక విషయాన్ని వాళ్ళు కూడా రేజ్ చేస్తున్నారు తమ్ముడు. అంటే ఏమంటున్నారంటే నువ్వు హైందత్వంలోకి వెళ్ళిన తర్వాత, అంటే ఐ మీన్ ఎవరు కరుణాకర్ సుగుణతో వీళ్ళతో లైవ్లు పెట్టిన తర్వాత నువ్వు క్రిస్టియానిటీని యేసుప్రభు వారిని చాలా తిట్టినట్టు, ఇంకోటి ఏంటంటే క్వశ్చన్లు అడిగావు. అసలు యేసుప్రభు దేవుడే కాదు, యెహోవా దేవుడే కాదు, ఎక్కడున్నాడు, అది ఇది అని చెప్పేసి కొన్ని మాట్లాడావు కదా. దాన్ని వాళ్ళు పట్టుకుంటున్నారు. ఏమంటున్నారంటే ఇప్పుడు ఏదైనా నేను అవతలేపుకి వెళ్ళలేదు, నేను యువతలేపుకి లేను, నేను అంటే హిందూ ధర్మాన్ని నేను పాటిస్తున్నట్టు నేను ఎక్కడా చెప్పలేదు, క్రిస్టియన్లోని నేను ఉన్నట్టు క్రిస్టియన్లోనే ఉన్నాను కానీ అని చెప్పేసి అన్నట్టు మాట్లాడావని వాళ్ళు అవి పట్టుకుంటున్నారు తమ్ముడు. లేదు, నేను క్రిస్టియానిటీలో ఉన్నానని ఎవ్వరికి చెప్పలేదు. అండ్ హిందుత్వంలోకి వెళ్ళావా అని అడిగితే నేను అదే చెప్పాను. నాకు హిందుత్వం గురించి ఒక ముక్క కూడా తెలియదు. నేను ఒకవేళ దాని గురించి తెలుసుకొని నమ్మాలి, రావాలి అనిపిస్తే అప్పుడు వస్తాను అని చెప్పాను. అవునవును. అంటే నేను క్రిస్టియానిటీలోనే హిందుత్వంలో లేను. జస్ట్ క్వశ్చన్ చేశాను అంతే. అదే అదే. మరి ఓవరాల్గా నువ్వైతే ఇప్పుడు ఏమంటారు, నువ్వు దాన్ని ఏమంటారు, నీ కన్ఫ్యూస్ అయిపోయావు అంతేనా? అవును. యేసు ప్రభు ఏంటనేది నువ్వు తెలుసుకున్నావు. అవును. ఆయన నీతో మాట్లాడాడు దర్శనంలోని, నీకు డైరెక్ట్ గా కనిపించాడని చెప్పేసి నువ్వు మాట్లాడావు కదా. అవునవును. కృష్ణ ఫర్ క్రైస్ట్ వాళ్ళ లైవ్ లో కూడా మాట్లాడావు. అవును. కృష్ణ బ్రదర్ ఉన్నారు కదా, వచ్చారుగా. వచ్చారు. నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం, నాతో మాట్లాడడం, ఎప్పుడైతే ఆ దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు, నాతో మాట్లాడాడు, అప్పటి నుంచి ఆ గిల్ట్ నన్ను చంపేస్తుంది. సరే, ఓకే, నో ప్రాబ్లం తమ్ముడు. చాలా నీకు అప్పటి నుండి కూడా నేను ఏం చెప్పాను స్టార్టింగ్ లో కూడా, తమ్ముడు నువ్వు ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన ఏ ప్రేమ స్వరూపి తమ్ముడు అని చెప్పేసి నేను మాట్లాడానా లేదు, గుర్తుందా? గుర్తున్నదా అని అంటున్నాను. స్టార్టింగ్ లోని మాట్లాడాను మీతోని, అదే మనం బిలీవర్ చర్చిలోని ట్రైనింగ్ అయ్యావు తమ్ముడు అని చెప్పేసి మాట్లాడాం కదా. సరే, ఏదేమైనా తమ్ముడు, స్టిల్ గాడ్ ఈజ్ లవింగ్ యూ, జీసస్ ఈజ్ లవింగ్ యూ తమ్ముడు. హీ డైడ్ ఫర్ యూ, హీ రోజ్ అగైన్ ఫర్ యూ, హీ వాంట్ టు గివ్ ఎటర్నల్ లైఫ్ టు యూ. నువ్వు తిట్టినా తిట్టకపోయినా, ఆయనతో ఉన్నా, ఆయన పరిచయం చేసినా చేయకపోయినా, ఒకవేళ ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నా తమ్ముడు, దేవుడు నిన్నేమి క్వశ్చన్ చేయడు. ఆయన్ని విశ్వసిస్తే చాలు, నమ్మి యథార్థంగా ఆయన అవును ఆయన నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే మన కొరకు ప్రాణం పెట్టాడు అని ఒకవేళ నువ్వు నమ్మితే గనక కన్ఫర్మ్ గా తమ్ముడు నిత్యత్వమే తమ్ముడు, నిత్య జీవం. ప్రతి ఒక్కళ్ళు ఈ లోకంలోని ఏదో సంపాదించుకోవాలి, ఏదో చెయ్యాలని ఆశపడుతున్నారు కానీ ఈ సంపాదన ఇదంతా కూడా ఏం ఉండదు తమ్ముడు. లాస్ట్ లోని చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, ఇది క్వశ్చన్ మార్క్. ఇది తెలుసుకోవాలి ముందు. అంటే సంపాదించిన తర్వాత లేదంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఈ సంపాదన అంతా, లేదనంటే పిల్లలు అనుభవిస్తారు అంటారేమో, సరే అనుభవిస్తారు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణించిన తర్వాత మరి ఇంకా జీవితం ఏంటి, మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకో. బైబిల్ చెప్పేదే అదనమాట. ఒక నిరీక్షణ అనేది ఉంది యేసయ్యలోనే, అదే నిత్య జీవం, పరలోకం. ఆ పరలోకం అనేది దేవుడు ఇవ్వాలనే కదా అందరిని ప్రేమించి ఎవరు నశించుకోవటం ఇష్టం లేదని వచ్చాడు. మన కొరకు ఆయన పే చేశాడు, పెనాల్టీ అంతా కూడా ఆయనే పే చేశాడు. సరే, ఏదైనా
నువ్వు మరలా ఎస్ఐను అని ఆయన అంటే ఏమంటారు అంగీకరించినందుకు చాలా థ్యాంక్ యూ. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అది అయితే నువ్వు ఇంకంటే ఇంకా నువ్వు ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరికి చెప్పాల్సినంత అవసరం లేదు. ఒకటే నీ భక్తి ఏదో నువ్వు మంచిగా యథార్థంగా అమ్మోళ్ళతో పాటు చర్చికి వెళ్ళేసాయి. అన్న ఆ స్థానిక సేవకుడు ఇంకింత ముందు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎంత ముందు ఎవరితో దగ్గర అయితే నువ్వు వెళ్ళావో ఆయన దగ్గరికి వెళ్ళేసాయి. వెళ్ళేసి నీ భక్తిని బట్టి నీ యథార్థత నీ నడవడిక నీ యొక్క వైఖరిని బట్టి వాళ్ళే తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఒకవేళ నువ్వు ఆయన పని చెయ్యాలి అనిపించింది అనుకో చేయి తమ్ముడు. లేదు వద్దు నీ అంటే ప్రస్తుతానికి ఫైనాన్షియల్ గా ఇబ్బంది అవుతుంది, లేదంటే ఇంట్లో కుటుంబంలోని ఇబ్బంది ఉంది ఫైనాన్షియల్ గా అనిపించింది అనుకోండి, పనికి వెళ్ళేసాయి. అంటే ఏదైనా జాబ్ చూసుకో, జాబ్ చేసుకో. నువ్వు ఎప్పుడైతే స్టేబుల్ గా అవుతావో అంటే ఫైనాన్షియల్ గా స్టాండర్డ్ గా, అప్పుడు ఒకవేళ నీకు చెయ్యాలని ప్రేరేపణ కలిగితే ఏదైనా స్వార్థ చేసే, నో ప్రాబ్లం. అంతే, అంతేగాని ఇది కంపల్సరీగా తమ్ముడు నువ్వు చేస్తేనే ఇట్లా ఇంతకు ముందు నువ్వు ఉన్నావు కదా సేవకుడిగా ట్రైనింగ్ అయ్యావు కదా అని కాదు కదా. ఇప్పుడు ఎంతమంది ట్రైనింగ్ అవ్వట్లా తమ్ముడు. కొంతమంది ఇంగ్లీష్ ట్రైనింగ్ అయ్యేసి జాబులు చేసుకుంటున్నారు అమెజాన్ లోనో ఫ్లిప్కార్ట్ లోనో. దాంట్లో పెద్ద పెద్ద కంపెనీలలో ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ ట్రైనింగ్లు చేసి వచ్చి జాబులు చేసుకుంటున్నారు. అది అది నువ్వు ట్రైనింగ్ చేసినంత మాత్రాన నువ్వు సేవ చేయాలని లేదు. అది ఆ భారం అనేది నీలో ఉంటే తమ్ముడు కన్ఫామ్ గా నువ్వు చేయగలుగుతావు. అది ఇప్పుడు కాకపోయినా ఇంకెన్ని సంవత్సరాలకైనా దేవుడు నీకు ఆ భారం పెడితే ఖచ్చితంగా ఆటోమేటిక్ నువ్వే అవును ప్రభా నీ కార్డు నేను ఎత్తుకొని నేను మోస్తాను ప్రభా నీ స్వార్థం ప్రకటిస్తానని నువ్వే కన్ఫెస్ అయిపోతావు, ఒప్పుకుంటావు కదా. కొంతమందితో లైవ్ జరిగి ఇచ్చా కదా, వాటన్నిటిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. సరే నువ్వేమి వీళ్ళు కౌంటర్లు వీడియోలే పెడుతున్నారు, లేదనంటే నన్ను అంటున్నారు, నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, లేదనంటే నా మాటలు అన్ని పట్టుకొని అంటున్నారని నువ్వు ఫీల్ అవ్వకు. లేదు 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 అంటారు తమ్ముడు, అంటారు. ఎందుకనంటే నువ్వు కూడా అలాగ మాట్లాడావు కనుక వాళ్ళు అంటారు. ఇప్పుడు ఒకేసారి నేను మారాను, దేవుడు నాతో కనపడ్డాడు, నాకు కనపడ్డాడు, లేదంటే నన్ను దర్శించాడని చెప్పంలోని ఇమీడియట్ గా ఎవరు నమ్మరు. ఎందుకంటే 20వ తారీఖు వరకు కూడా నువ్వు టెంపుల్లో తిరిగావు, చూశాను, ఆ షార్ట్స్ లో చూశాను. వెళ్ళావు, కొబ్బరికాయ కొట్టావు, దండాలు పెట్టావు, అన్ని చేసావు. దేవుడు మార్చాలనంటే రోజులు కాదు సెకండ్ చాలు తమ్ముడు. దర్శించాలనంటే ఇది మాత్రం మరలా అంటే నేనేమంటున్నానంటే అందరూ నమ్ముతున్నారు, కొంతమంది అంటే 50% నమ్ముతున్నారు. మరలా ఏదన్నా ఒకవేళ డ్రామా గానీ లేదంటే ఇది ప్లానెడ్ గానో స్క్రిప్ట్ అనో లేదంటే ఒకవేళ అనిపించింది అనుకో తమ్ముడు, ఇక నిన్ను ఎవరో నమ్మలేరు తమ్ముడు, చెప్తున్నా కదా. ఇక అది నువ్వు నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో. అది అంటే నీ సొంత అన్నయ్య లాగా నేను భావించి నేను చెప్తున్నాను అన్నమాట. ఎందుకనంటే ఏటైనా అటు చల్లగానే ఉండాలి, ఇటు వెచ్చగానే ఉండాలి. నిలువెచ్చని స్థితిలో ఉన్నాం అనుకో అది దేవుడికి ఇష్టం ఉండదు, మనుషులకి ఇష్టం ఉండదు. అటు చూస్తే హైందవ సోదరులు వాళ్ళు నిన్ను నమ్మరు, క్రైస్తవ సోదరులు వీళ్ళు నమ్మరు. నువ్వు ఒకవేళ ముస్లిం ఇస్లామిక్ లో వెళ్దాం అనుకున్నా వాళ్ళు అసలుకే నమ్మరు. అందుకని సరే ఏదేమైనా థ్యాంక్ యూ, దేవునికే థ్యాంక్స్ అనమాట, దేవునికే మహిమ ఏదైనా. సరే ఓకే, ఇంటి దగ్గర ఉన్నావా? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు. తమ్ముడు ఉన్నారన్నావు కదా నువ్వు? లేడన్నా, తమ్ముడు అంటే చనిపోయాడు. అవునవును, లాస్ట్ లో చెప్పాడు చనిపోయాడు అన్నావు కదా. ఓకే ఓకే. ఇప్పుడు నిన్నెవరైనా కొట్టారా క్రైస్తవులు? లేదు లేదు కొట్టలేదు. అంటే కరుణాకర్ సుగుణ అంటే ఆయన వీడియోలోని మనోడు బాబును కొట్టుంటారు బాగా, అందుకని బలవంతంగా చెప్పించుంటారు, లేదంటే ఇబ్బంది పెట్టుంటారు, బాగా ఎమోషనల్ గా మనోడు బాగా హట్ అయిపోయాడు అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నాడు. లేదు లేదు, నన్ను ఎవరు కొట్టలేదు, నన్ను ఎవరు ఏమనలేదు, బెదిరించలేదు, ఏం చేయలేదు కదా. ఏం లేదు. ఇదంతా కూడా నీ నీ జస్ట్ ఏమంటారు నీ ఒపీనియనే కదా. అవునవును, ఓన్ ఎక్స్పీరియన్సే కదా. అవును. ఓకే రైట్. అయితే ఇది ఈ వీడియోలు నీది చూసిన తర్వాత అవతలైపు హైందత్వం నుండి ఎవరైనా చేశారా నీకు ఫోన్లు కానీ? ఫోన్లు చాలా వచ్చాయి, నేను చాలా అటెంప్ట్ చేయలేదు ఈ 2 రోజులు. ఈ రోజు నుంచే ఫోన్లు మాట్లాడుతున్నాను కొంచెం. ఓకే ఓకే ఓకే. ఈ 2 రోజుల్లో అసలు ఫోన్లు ఎత్తలేదు ఎవరు, చాలా ఫోన్స్ వచ్చాయి.
మరి హైందవ సోదరుల నుండి కరుణాకర్ బ్రదర్ కానీ ఇంకపోతే లలిత్ కుమార్ కానీ ఇలా నేను చేశారా నీకు ఫోన్? అదే చాలా మంది వాళ్ళు కూడా చేశారు, బట్ ఎవరి ఫోన్ ఎత్తలేదు. కొంచెం తలనొప్పిగా ఉండి ఎత్తలేదు. ఓకే ఓకే ఓకే. ఈ రోజే మాట్లాడుతున్నాను ఎవరితోనైనా. అదే బ్రదరు, అదే సరే సరే, నో ప్రాబ్లం. అంటే నీకు ఎవరో బెదిరింపు కాళ్ళు కానీ అలాంటివి ఏం చేయలేదు? లేదు లేదు. నీ అంతటిగా అది నువ్వు ఎక్స్పీరియన్స్ తోనే నువ్వు ఆ మాటలు పలికావు. అవునవును. సంతోషం. ఒకవేళ వాళ్ళు హైందవ సహోదరులు ఒకవేళ నిన్ను బెదిరించేసి అదేంటి నువ్వు అట్లా అన్నావు ఇట్లా అన్నావు ఇప్పుడు అడిపోయావు ఏందని చెప్పేసి ఒకవేళ వాళ్ళు బెదిరిస్తే? బెదిరిస్తే ఏం చేస్తాం, ఏం చేయలేము, అంతే. మనం ఉన్న దాని మీద నిలబడి ఉంటాం. నిన్ను కొట్టేస్తాను చంపేస్తానని చెప్పేసి ఒకవేళ దాడేమని చేస్తే? పర్లేదు, జరిగినా ఏం కాదు. ఏం కాదు, నిన్ను కొట్టినా పర్వాలేదు? పర్లేదు. యేసు ప్రభువుని మాత్రం నువ్వు విడిచిపెట్టనంటావా లేదంటే ఎట్లా? స్వయంగా ఆయన నా దగ్గరకు వచ్చి కనిపించి మాట్లాడిన తర్వాత ఎవరు విడిచిపెడతారు చెప్పండి? డైరెక్ట్ గా దేవుడు వచ్చి కనపడతా. అదే ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు ఏదైనా చేసుకొని నేను వేరే స్టెప్ వేయను అని అంటావు? అవునవును, దేవుని కోసం. అదే రైట్ రైట్, సంతోషం. ఈ మాటను కూడా నేను సమాజానికి చెప్తాను. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ తమ్ముడు. ప్రైజ్ లార్డ్.